ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నియంత్రణలా పాలించడాన్ని కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ్ మండిపడ్డారు. ఆలూరు టీడీపీ కార్యాలయంలో ఆలూరు అసెంబ్లీ అభ్యర్థి వీరభద్ర గౌడ్తో కలిసి నాగరాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి అన్ని రంగాలను కూల్చివేశారన్నారు. అభివృద్ధి సంక్షేమం జరుగుతుందన్నారు. కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే టీడీపీని గెలిపించాలని నాగరాజు కోరారు. చెప్పి మభ్యపెట్టి అందరినీ ఇంతవరకు అయితే కూడా ఈ రోజు వరకు కూడా దిగిపోతున్నాడు. 4-5 రోజులు ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఈ రోజు వరకు కూడా నీ రాజధాని ఏదా అంటే కూడా చెప్పలేని దుస్థితిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క విధ్వంసకర పరిపాలన ఇంత మాత్రంతో ఒకసారి ఆలోచించండి ప్రజలంతా. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఇంతవరకు స్వాతంత్రం ఇచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా పరిపాలించలేదు. ఆ లిస్టులో తీసుకుంటే కూడా ఈయన మొదటి స్థాయిలో ఉంటాడు. ఒక్కసారి అవకాశం ఏ విధంగా అడిగినాడో చివరి నుంచి తీసుకుంటాడు ఈయన ఉంటాడు. ఎందుకంటే రాజధాని ఏదయ్యా అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన కూడా సమాధానం చెప్పిన స్థితిలో ఉన్నాడు. దిగిపోయేటప్పుడు కూడా మా రాజధాని అనేది చెప్పలేకపోతున్నాడు. అంటే దీన్ని బట్టి ఆయన ఏమాత్రం పరిపాలించాడు. ఆయన కుటుంబంలో కూడా ఆయన కుటుంబ పరిపాలన అర్హుడుగా తల్లిని చెల్లిని విడగొట్టేసి ఆయన ఒకడు మోనార్క్ గా కుటుంబాలను పరిపాలించలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని మనందరూ పరిపాలించిన శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయా? ఏమాత్రం లేవని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంతేగాక ఇక సంక్షేమ విషయానికి వస్తే సంక్షేమం ఏమాత్రం చేశాడు? ప్రతి ప్రభుత్వం సంక్షేమం చేసుకుంటూ వస్తాం. ప్రతి ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంక్షేమం ఎక్కడ ఏదో కట్టేయలేదు. నేను దేవుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు కాదు. నేను వచ్చి ఏదో సంక్షేమం చేశాను పట్టణం అని చెప్పి ప్రతి ప్రభుత్వం వస్తుంది. ఆ పరిస్థితిని బట్టి సంక్షేమం ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తుంది. ప్రతి ప్రభుత్వం సంక్షేమం చేస్తూ అభివృద్ధిని కోరుకుంటూ వచ్చాయి ప్రభుత్వాలు. కానీ ఈయన మాత్రం సంక్షేమం ఇవ్వలేదు. ఎవరు ఇంతవరకు సంక్షేమం ఇవ్వలేదు. నేనే కనిపెట్టానన్నట్ట ఈయన ఒక దేవుని మాదిరిగా దైవదూత మాదిరి ఊహించుకొని నేను బటన్ నడుపుతున్నా సంక్షేమం అంటే నేనే కనిపెట్టాను అన్న రీతిలో ఈ ప్రజల్ని మభ్యపెట్టాడు. కాబట్టి నేను చెప్పేదంటే సోదరులారా, అభివృద్ధి అనేది 1% చేయలేదు. ఓన్లీ సంక్షేమం అనుకుంటే రాష్ట్రాన్ని 13 లక్షల కోట్లకు దివాలా స్థితికి తీసుకుపోయాడు. అంటే ఎంత ఘోరంగా పరిపాలించాడు ఒకసారి మీరు ఊహించుకోండి. మన రాష్ట్రం అంతా అప్పులో ఉండిపోయి ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే ఢిల్లీ పైన వేరే స్టేట్ పైన ఎక్కడ పోయినా కూడా నేను రాజధాని ఏదంటే చెప్పలేక నవ్వుకుంటారు వాస్తవంగా. ఆ నవ్వుకోవడమే మన అసెంబ్లీ సాగా 170 నాకు మళ్ళీ వస్తాయి అని చెప్పిన ఎంత మూర్ఖుడు అయినారు అతను. 170 సీట్లు వస్తాయి నాకు అది. అంటే అంత మూర్ఖమైన పరిపాలన. కాబట్టి నేను చెప్పేది ఏమంటే సోదరులారా, మీరంతా ఒక్కసారి విధులై అందరూ ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆలూరు ప్రాంతాన్ని తీసుకున్నాం. కర్నూలు పార్లమెంట్ ఎంతో వెనుకబడిన ప్రాంతం. వాస్తవంగా మనకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో వేదవతి ప్రాజెక్టు సార్ చెప్పినట్టు వీరభద్ర గౌడ్ సార్ చెప్పినట్టు 1920 కోట్లు శాంక్షన్ చేసి వర్క్ ఆర్డర్ అయిపోయి పనులు స్టార్ట్ అయిన సమయంలో ఆయన వచ్చిన తర్వాత కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఆయన ఉందా లేదు ఎంత మాత్రం. అలాంటి ఆయన డబ్బులు ఆయన మన వీరభద్ర డైవర్ట్ చేసి దాన్ని కుదించి ఆ వర్క్ ఎక్కడ ఉండే గొంగర అక్కడ వేసేసి ఒక అంగుళం కూడా జరగకుండా ఈ ప్రాంతాన్ని చూస్తే చాలా బాధాకరంగా ఉంది వాస్తవంగా. ఆ ప్రాజెక్ట్ కన్నా కంప్లీట్ అయితే బ్రహ్మాండంగా సార్ చెప్పినట్టు 1,00,000 ఎకరాలకు కాదు, అన్అఫీషియల్గా 50,000 ఎకరాలు 1,50,000 ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. మరొక కోనసీమ మరొక కోస్తా తయారైంది ఆలూరు ప్రాంతం. కాబట్టి తదుపరి మన గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం మొట్టమొదట అసెంబ్లీకి వీరభద్ర గౌడ్ సార్ని పార్లమెంట్కు మమ్మల్ని పంపిస్తే మాత్రం ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఈ వేదవతి ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ హయాంలో ఖచ్చితంగా తయారై ప్రతి ఎకరాలకు సాగునీరు అందరూ ఖాయం అని నేను తెలియజేస్తున్నాను. అంతేగాక ఈ ప్రాంతం అంతా త్రాగడానికి కూడా నీళ్ళు లేక అల్లాడిపోతారు. ఇందాక దేవరగతికి పోతుంటే నిందలు పట్టుకుని లైన్ నిలబడ్డారు. అంటే 70 ఏళ్ళ స్వాతంత్రంలో మనం త్రాగునీటికి కూడా నోచుకోలేకపోతున్నాం. అంటే ఎంత దారిద్ర్య దిగువగా ఉన్నామో ఒకసారి ఆలోచించుకుంటున్నారు. అంటే త్రాగునీటికి కూడా నోచుకోలేకపోతున్నాం. అంటే దీన్ని బట్టి మీరు ఏమంటే తెలుగుదేశం పార్టీ మన నారా లోకేష్ గారు యువగలంలో ఈ కర్నూలు పార్లమెంట్ పర్యటించేటప్పుడు ఆయన ఒక మాట గొప్ప మాట చెప్పాడు. రాత్రి టెంట్లో కూర్చొని కర్నూలు పార్లమెంట్ స్థితి ఇంత దయనీయంగా ఉందా అని ఆయన కళ్ళకు కట్టినట్టు నీళ్ళు వచ్చినాయి ఆయన. అందుకే ఏ వేదిక మీద విన్నాడు, రాజమండ్రి పైన వైజాగ్ పైన కూడా ఆలూరు ప్రాంతాన్ని స్మరిస్తున్నారు. ఒక్కసారి మీరు ఆయన మీడియాలో ప్రసంగాలు గమనించండి. ప్రతిసారి ఈ ఆలూరు ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలి. ఈ వాటర్ సమస్యలు జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశారు. రాయలసీమ మిషన్ రాయలసీమ అని చెప్పేసి పత్రిక తీసుకొచ్చి దాంట్లో బాగా వేదవతి ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి సంకల్పంతో ఉన్నారు నారా లోకేష్ గారు. కాబట్టి మీరు ఏది ఏమైనా కూడా రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి వీరభద్ర గౌడ్ సార్ గారిని, పార్లమెంట్ అభ్యర్థి పంచని గారి నాగరాజు గారిని
అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీకు అందరికీ పెడుకుంటాను. అంతేగాక